విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. తోడబుట్టిన వారితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై మంచి తెలివితేటలను ప్రదర్శిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మర్యాద, గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మొదటి వారం చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులు భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉన్నందున కొంచెం మెలకువతో ప్రవర్తించడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి ఉద్యోగం రావడం, వివాహం కుదరడం వంటి శుభాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈ మాసంలో ఏ పని చేపట్టినా లాభదాయకంగా సకాలంలో పనులను పూర్తి చేసుకుంటారు. స్థిరాస్తుల అమ్మకం వల్ల అధిక లాభాలు ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.